అన్నమయ్య జిల్లా రాయచోటిలోని పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మంత్రి ఫరూక్ పాల్గొన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ మైనార్టీ అభ్యున్నతి కోసం మైనార్టీ కార్పొరేషన్తో పాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవులను తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటించే ముస్లింల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసే సాంప్రదాయాన్ని కూడా ఎన్టీఆర్ ప్రారంభించారని తెలిపారు. వేలాది మంది మైనార్టీ సోదరుల కోసం నా వంతుగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పవిత్రకు చిహ్నం 30 రోజులు ఎంతో పవిత్రంగా ఉపవాసాలు చేసి కుటుంబాలు అలాగే సమాజం చల్లగుండాలని చెప్పి ప్రార్థన చేసి ఈ నెలలో ఇలాంటి మంచి కార్యక్రమం రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం. ఈ కార్యక్రమానికి పిలిచిందే తడవగా విచ్చేసిన మైనార్టీ హిందూ సోదరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క సంవత్సరం ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే భాగ్యం ఆ భగవంతుడు నాకు ప్రసాదించవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో ఒకటే చాటుకుంటున్నా, రాయచోటు అంటే మత సామరస్యానికి ప్రతీక. ఇక్కడ హిందూ ముస్లిం సోదరులు అనాది కాలంగా బాయ్ బాయ్ అంటూ సంక్రాంతి పండుగ వస్తే రైతుల ఇళ్లకు మైనార్టీ సోదరులు పోతారు. రంజాన్ బక్రీద్ వస్తే అక్కడుండే రైతులు హిందూ సోదరులు మైనార్టీల కుటుంబాలకు వచ్చి భోంచేయడం ఆనవాయితీ. ఎప్పుడు ఏ విధమైన సమస్యలు లేవనెత్తినప్పుడు కూడా ఎంతో ఆప్యాయతగా ఆ సమస్యలను చిన్నదిగా తుంచివేసి పరిష్కరించే తత్వం గల పట్టణం మన రాయచోటి. వేలాది